ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇరాన్ అమెరికా దేశాలపై మధ్య ఉద్రిక్తతల ప్రభావం దేశీయ మార్కెట్పై పడుతుంది. దీంతో నష్టాల్లో మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 75,000 దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ఇక బులియన్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతుంది. బంగారం దాదాపు 700 తగ్గగా కిలో వెండి రేటు దాదాపు 3,000 పడిపోయింది. ఇక మరిన్ని వివరాలు సీనియర్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్, ఇప్పుడు యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అంటే ప్రజెంట్ భారతదేశంలో పెరుగుతున్నటువంటి గ్యాస్ నేపథ్యంలో, పెట్రోల్ డీజిల్ నేపథ్యంలో బంగారం ప్రియులకు మీరిచ్చే సలహా? ఓకే, బంగారం అయితే ఇప్పట్లో ఏమి పెరగటం కానీ తగ్గటం కానీ ఏమి ఉండదు, న్యూట్రల్ లోనే ఉంటది. ఎప్పుడైనా ఈ ముడిచమురు ధరలు తగ్గితే తప్ప బంగారం, గోల్డ్, సిల్వర్ పెరిగే అవకాశాలు లేవు. ఈ రోజు కూడా అక్కడక్కడే ఉంది. ఆ బ్రెంట్ ఆయిల్ అంటే $110, $111 ఇక్కడే ఉంది. మళ్ళీ మార్కెట్లు ఫాల్ అవడం జరిగింది, మామూలుగా లేదు ఫాలు. ఈ బిఎస్సి సెన్సెక్స్ వచ్చి ఇప్పుడు 379 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే బిఎస్సి ఏదైతే 30 కంపెనీలు ఉంటాయో 30లో ఒక 9 ప్లస్ లో ఉన్నాయి, 21 మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎన్ఎస్సిలో వచ్చి 13 ప్లస్ లో ఉన్నాయి, 38 మైనస్ లో ఉన్నాయి. ఇకపోతే న్యూస్ ఉన్నాయి కొన్ని. ఏం న్యూస్ ఉంది అంటే ఇప్పుడు ఇరాన్ మీద ఏదైతే ట్రంప్ చేస్తున్నాడో అక్కడ సెనేటే ఇలా చేయకూడదని చెప్పేసి అనౌన్స్ చేయటం జరిగింది. అంటే ఏంటిది, ఇరాన్ పై ఆయన చూపిస్తున్నటువంటి దూకుడు ప్రవర్తనకి అమెరికా సెనేట్ వాళ్ళు కళ్ళెం వేయటం జరిగింది. అంటే ఏంది, అధ్యక్షుడు యుద్ధ అధికారాలను పరిమితం చేసే తీర్మానానికి ఇప్పుడు తాజాగా ఆమోదం చేయడం జరిగింది. అంటే ఫిబ్రవరి 28కి యుద్ధం అంటే అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి ట్రంప్ ఏం చేసిండు, ఇరాన్ మీద యుద్ధానికి దిగిండు. అప్పుడు ఏదైతే ఉందో ఈ ట్రంప్ అధికారాలను పరిమితం చేసేందుకు డెమోక్రట్లు చాలాసార్లు సెనేట్ లో ఓటింగ్ నిర్వహించడం జరిగింది. అయితే వారి తీర్మానాలకు తగినంతగా ఓటింగ్ లభించలేదు. ఇప్పుడు వచ్చింది అది ఏమని, ఇప్పుడు మళ్ళీ సెనేట్ ఏదైతే పెట్టడం జరిగిందో అక్కడ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. యుద్ధ ప్రకటన అనుకోండి, సైనిక చర్య, ఈ కాంగ్రెస్ నుంచి ఆ స్పష్టమైన ఆమోదం లభిస్తే తప్ప ఇరాన్ మీద ఆయన చేయకూడదు. దానికి వ్యతిరేకంగా ఈ జరుగుతున్నటువంటి దాంట్లో వీళ్ళు పాల్గొనడం జరిగింది. 50 మంది అనుకూలంగా, 47 మంది వ్యతిరేకంగా రావడం, ఓట్లు వేయడం జరిగింది. దాంతో ఈ ఏదైతే ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి ఏదైతే ఉందో అంటే అది కనుక చట్టబద్ధంగా మారితే కాంగ్రెస్ అధికారికంగా సైనిక దాడి కొనసాగించడానికి అనుమతి ఇచ్చేంత వరకు ట్రంప్ ఇరాన్ పై ఎలాంటి దాడులు చేయకూడదు. ఇది సారాంశం. అయితే ఈ ఓటింగ్ సందర్భంగా ఈ డెమోక్రటిక్ సెనెట్ వాళ్ళు చక్ షూమర్ అనే అతను మాట్లాడుతూ యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలపై కాంగ్రెస్ తిరిగి పర్యవేక్షణ చేపట్టాలని, ఈ అధ్యక్షుడు ఎవరైతే మన ట్రంప్ ఉన్నాడో దాన్ని ఆయన ఏమన్నాడు, ఆయన్ని ఈయన దగ్గర ఒక నిండుగా తూటాలు ఉన్న తుపాకీతో ఆడుకుంటున్న చిన్న పిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అంటే అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతుంటాయి, మళ్ళీ ఇటుపక్క ఇవి జరుగుతున్నాయని చెప్పేసి ఒక చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ తర్వాత ఈ రూపాయి ఏదైతే ఉందో అసలు ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఈ రోజు కూడా 96 రూపాయల 83 పైసలు, అంటే 97 రూపాయల దగ్గరలో, అంటే ఇక 100 రూపాయలకి దగ్గరలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఎలా ఉంది, మనం ముడిచమురు ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో, మన రూపాయి ఎప్పుడైతే బలహీన పడిపోతుందో ఆటోమేటిక్ గా ఇది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎంతసేపటికి చూడవలసింది ఏంటిది, మన రూపాయి ఏదైతే ఉందో బలోపేతానికి రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకోవటం, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాలర్ల అమ్మకం, ఇవన్నీ జరుగుతున్నా గానీ ఈ కనిష్ట స్థాయికి రావడం జరిగింది అనమాట. 8 రోజులుగా కంటిన్యూగా మన యొక్క రూపాయి పడిపోతూనే వచ్చింది. ఇక మనం చూడవలసింది ఏమిటి అంటే ఎవరైతే మార్కెట్ లో ఉంటారో ఏదైనా అబ్జర్వ్ చేయాలి. ఏదైనా కొనుక్కున్నారు అంటే గోల్డ్ అనుకోండి, డిజిటల్ లో కొనుక్కోవాలి గోల్డ్, సిల్వర్. షేర్ మార్కెట్ లో వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ ఇంకా 3,000 పైన కంపెనీల రిజల్ట్స్ రావాలి. అది ఈ 31 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ వచ్చిన కంపెనీలు వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి కొనుక్కుంటే మాత్రం వెయిట్ చేయాలి. ఇక ఇదొకటి. ఇప్పుడు ఇంకొకటి ఏంటిదంటే మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏది అమెరికాలో మిడ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడున్నాయో చెప్తా. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే ఎప్పుడైనా కానీ అమెరికాలో ఏం జరుగుద్ది అంటే ఈ అమెరికాలో
4 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉంటారు. 2 సంవత్సరాలు అయిపోగానే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్స్, మధ్యంతర ఎన్నికలు అంటారు. ఈ మధ్యంతర ఎన్నికలు 2026లో నవంబర్ 3వ తారీఖు మంగళవారం జరుగుతాయి. ఈ నవంబర్ 3 అంటే ఇప్పుడు మనం మేలో ఉన్నాం, మే 20. అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇంకొక 5 నెలల దాకా ఉంది. అప్పుడు ఏమైతుంది, ఈ డొనాల్డ్ ట్రంప్ మీద ఇప్పటికే వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు మళ్ళీ ఈయన మీద ప్రజాదరణ ఉందా లేదా అనేది జరుగుతాయి. అయితే ఏ స్థానాలకు జరుగుతాయి. ఈ మధ్యంతర ఎన్నికల్లో ఏదైతే ఉందో నేరుగా మళ్ళీ అధ్యక్షుడిని ఎన్నుకోకుండా శాసనసభ, కాంగ్రెస్ అన్నమాట, అక్కడ వాళ్ళ నియంత్రణ, వాళ్ళ చేతిలో ఎవరు ఉండేది అనేది వాళ్ళు నిర్ణయిస్తారు అనమాట. దాన్ని ఏమంటారంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, దిగువ సభ. అంటే మొత్తం 430 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ వాళ్ళ పదవి పరిమితి 2 ఏళ్లు ఉంటుంది. మళ్ళీ ఎగువ సభ, దిగువ సభ ఎలా అయితే ఉంటుందో మన ఇండియాలో, అమెరికాలో కూడా అలానే ఉంటుంది. అయితే మొత్తం 100 స్థానాలు ఉంటాయి ఎగువ సభలో. దాంట్లో 3వ వంతు కానీ 33 కానీ 34 కానీ ఎన్నికలు నిర్వహిస్తారు. మళ్ళీ ఈ సెనేటర్ల పదవి కాలం 6 ఏళ్లు ఉంటుంది. అయితే మళ్ళీ గవర్నర్ ఎన్నికలు ఉంటాయి. దాంట్లో దాదాపు 36 రాష్ట్రాల గవర్నర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, వీళ్ళందరూ కూడా ఆ సమయంలోనే ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ట్రంప్ కి ఇప్పుడే అమెరికాలో వ్యతిరేకత ఉంది, ప్రపంచ దేశాల వ్యతిరేకత ఉంది. ఇక్కడ అమెరికాలో ఈ ట్రంప్ ఏవైతే చేస్తున్నటువంటి నిర్ణయాలు కానీ ఎవరు కూడా అతన్ని సపోర్ట్ చేయట్లేదు. అంటే అక్కడ సుప్రీంకోర్టు అతనికి వ్యతిరేకంగానే తీర్పిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే సెనేట్ లో ఉందో అక్కడ వ్యతిరేకంగానే వస్తుంది. ఇరాన్ మీద యుద్ధం చేయటం, ఇవన్నీ కూడా ఏ విషయంలో చూసినా కూడా అతనికి వ్యతిరేకంగానే ఉంది. అక్కడ ఆల్రెడీ నిరసనలు, ర్యాలీలు జరపడం. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కనుక జరిగినప్పుడు ఆటోమేటిక్ గా నవంబర్ లో జరుగుతాయి. అప్పుడు ఏదైతే ఉందో దాన్ని బట్టి మళ్ళీ ఈ కీలక అంశాలు అంటే ఎన్నికల ప్రచారంలో వాళ్ళు చెప్పినటువంటి, అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది, ఎఫోర్డబిలిటీ అంటే జీవన వ్యయం, అంతర్గత అంశాలు, ఇవన్నీ కూడా ఇరాన్ ఉద్రిక్తత మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అవి చూపిస్తున్నాయి. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ అక్కడ పెరిగిపోవడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ, రూపాయలన్నీ కూడా ఏ దేశపు కరెన్సీ ఉంటే ఆ దేశపు కరెన్సీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. మనం ఇప్పుడు అనుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా జరిగిపోయినాయి. ఆల్రెడీ టర్కీ ఎప్పుడో పోయింది, పోలాండ్ ఎప్పుడో పోయింది. అంటే ఇలాంటి దేశాలు మనకు తెలిసినాయి. ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది, ఇంకో వీడియోలో చెప్తా. ఏ కంపెనీలు ఎంత పర్సెంటేజ్ పోయినాయి అవన్నీ కూడా మనం అన్నమాట. అయితే ఈ ఎన్నికలు ఏదైతే ఉందో ఎంత ముఖ్యము అంటే ఈయన సాఫీగా జరగాలన్నా, ఈయన యొక్క అంటే ట్రంప్ యొక్క పరిపాలన సాఫీగా సాగాలన్నా, కొత్త చట్టాలు చేయాలన్నా కాంగ్రెస్ లో ఆయనకు ఒక సొంత మెజార్టీ రావాలి. ఆ మెజార్టీ కోసం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ప్రస్తుతం డెమోక్రాట్లు, అంటే ప్రతిపక్ష పార్టీలను డెమోక్రాట్లు అంటూ వాళ్ళు మెజార్టీ కనుక సాధిస్తే ఈయన ట్రంప్ చేసేటటువంటి నిర్ణయాలు, ఈయన చేసేటటువంటి పనులు అవన్నీ అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్ గా ఈ చారిత్రాత్మకంగా చూస్తే ఇతని యొక్క మధ్యంతర ఎన్నికల్లో సీట్లు కోల్పోవటం ఒక సాధారణ ట్రెండ్ గా కనపడుతుంది అనేది వార్త. ఎందుకు అంటే ఈ మధ్యంతర ఎన్నికల వరకే ఇక ఈయన ఉంటాయి. ఇక తర్వాత మళ్ళీ మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అవన్నీ వెయిట్ చేయాల్సిందే, వేచి చూడాల్సిందే. ఈ లోపల ఈయన ఏమైనా మారడా లేకపోతే ఏం జరుగుద్ది. ఇప్పుడు ఇరాన్, అమెరికా ఏవైతే చర్చలు అంటున్నారు, మళ్ళీ ఇది జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటుండు, మీరు రెడీగా ఉండండి, నేను ఇరాన్ మీద మళ్ళీ మేము సర్ప్రైజ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా, అంటే ఇరాన్ వాళ్ళు కూడా అనటం జరిగింది, వీళ్ళు కూడా అనటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యుద్ధాలు శాంతి ఒప్పందాలు అంటారు, మళ్ళీ కొత్త దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాంతో ఇప్పుడు మళ్ళీ ఇరాన్ కి ఆయన అల్టిమేటం జారీ చేయటం, మళ్ళీ గల్ఫ్ దేశాల అభ్యర్థనతో పోస్ట్ పోన్ చేసినామని చెప్పటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక మళ్ళీ ఏం చేయాలనేది, ఏం జరుగుతుంది అనేది మనకి ఇప్పుడు డే టైము, అమెరికాలో నైట్ టైము. అమెరికాలో నైట్ టైం అంటే మళ్ళీ రేపు ఉదయానికి ఏదో ఒక అప్డేట్ వస్తుంది. దాన్ని బట్టి మన మార్కెట్లో పాజిటివా, నెగిటివా, న్యూట్రలా అనేది తెలుస్తుంది. ఇప్పుడు మన మార్కెట్లు వాళ్ళ బుధవారం వీక్లీ ఓపెనింగ్. అయితే ఎక్కడో ఒక దగ్గర మరి షార్ట్ కవరింగ్ అయితే రావాలి. ఒక్కసారిగా నిన్న కొంచెం పాజిటివ్ ఉండి మధ్యాహ్నం తర్వాత లాస్ట్ లో సెల్లింగ్ జరిగింది. కానీ యూరోపియన్ మార్కెట్లు ప్లస్ లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు కొంచెం అంటే నిన్న మధ్యాహ్నం పూట అప్పుడు మనం కూడా చెప్పడం జరిగింది గ్లోబల్ మార్కెట్లను బట్టి ఫాలో అవుతుందని. చివరికి ఇప్పుడు మళ్ళీ ఈ న్యూస్ తోటి గ్లోబల్ మార్కెట్లు కూడా బాగా ఫాలో అవడం జరిగింది. ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు కూడా బాగా ఫాలో అవడం జరిగింది. మళ్ళీ 12:30కి యూరోప్ మార్కెట్లు స్టార్ట్ అయితే దాన్ని బట్టి మన మార్కెట్లో ఏమన్నా రికవరీ అయితాయా,
లేదు మళ్ళీ 2:30 తర్వాత ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా అయితే దాన్ని బట్టి మన మార్కెట్లు ఇవాళ క్లోజింగ్ జరిగే అవకాశాలు కనపడుతుంది. సార్ ఇప్పుడు దీర్ఘకాల పెట్టుబడికి 22 క్యారెట్ల బంగారం మంచిదా లేకపోతే 24 క్యారెట్ల బంగారం మంచిదంటారా? ఏది లేదు, ఈటీఎఫ్లు మంచి, డిజిటల్ మంచిది. ఫిజికల్ గానే 24, 26 అదే 24, 22, 18 అంటాం. అంటే 999 పాయింట్ ప్యూరిటీ, 750 ప్యూరిటీ, 916 ప్యూరిటీ ఇట్లా అంటాము. అవన్నీ కాదు, డిజిటల్ ఈటీఎఫ్లు బెస్ట్. ఇంకొకటి బీజీఆర్ అని ఒకటి వచ్చింది, మన గోల్డ్ ది వచ్చింది, అది ఇంకో దాంట్లో చెప్తాము. అది కూడా స్టార్ట్ అయిపోయింది ఎన్ఎస్సి లోనే. గోల్డ్ బాండ్స్ అంటే ఈటీఎఫ్ మాదిరే గోల్డ్ ఈటీఎఫ్ ఒకటి స్టార్ట్ అయింది, అది కూడా మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఎవరైతే చేయదలుచుకున్నారో ఈటీఎఫ్లు డిజిటలే. మోడీ గారు చెప్పింది కూడా అదే, విదేశీ మారక ద్రవ్యం మనకు మిగలాలంటే ఫిజికల్ గోల్డ్ ని కొనొద్దు, ఫిజికల్ గోల్డ్ ని మనం చేయొద్దు, ఓన్లీ డిజిటల్ ఈటీఎఫ్లు అయితే సేఫ్. మళ్ళీ చిన్న అమౌంట్ సరిపోతుంది, పెరిగినా అమ్ముకోవచ్చు. మార్కెట్ తో పాటు పెరిగినప్పుడు ఇది కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు. అమ్మాలన్నా కానీ అమ్మినా కానీ అంటే జిఎస్టీలు అట్లాంటివి ఉండవు, మేకింగ్లు ఉండవు, వేస్టేజ్లు ఉండవు, లాకర్లు ఉండవు, దాన్ని జమ చేయటాలు అంటే సేవ్ చేసుకోవడానికి ఇవన్నీ ఏముండవు. కాకపోతే ఏంటంటే ఒక్కటే అన్నమాట, చాలా మందికి ఏంటిదంటే గోల్డ్ అనగానే చూసుకోవాలి వస్తు రూపంలో, ఫిజికల్ గా చూసుకుంటేనే ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. అందుకనే మన దేశంలో ప్రపంచ దేశాల్లో అన్నిట్లో కంటే మన దేశమే ముందుంది. అంటే అందరి దగ్గర అసలు ప్రపంచ దేశాల్లో ఎంత నిల్వలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నిల్వలు మన వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాయని చెప్పేసి అంతకు ముందు కూడా ఒక వార్త రావడం కూడా జరిగింది. అంటే ఏంటిది, ఫిజికల్ గా చూసుకోగలిగితేనే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు డిజిటల్లో ఎంత పెరిగిందన్నా కానీ ఆ ఫీల్ రాదనమాట వాళ్ళకి. అందుకని గోల్డ్ విషయంలో షేర్ మార్కెట్ లో కూడా అంతే, అమ్మినప్పుడే లెక్కలు, కొన్నప్పుడు లెక్కలు అంటాం, కానీ ఫిజికల్ గా చూసుకునేది గోల్డ్ సిల్వర్. కాబట్టి వాళ్ళు ఆ వస్తువుని చూసుకోవాలన్నట్టు, ఆర్నమెంట్స్ అనుకోండి, గోల్డ్ బార్లు అనుకోండి, గోల్డ్ కాయిన్లు అనుకోండి, కాకపోతే తగ్గించుకోవాలనేది చెప్పడం జరిగింది ఒక 1 year పాటు. మరి ఎంతమంది దాన్ని ఫాలో అవుతారు, ఎంతో తగ్గుతుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి. సార్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేంట్లో పెట్టుబడి పెడితే మంచిది అంటారు సార్? షేర్ మార్కెట్ ఓకే, కాకపోతే ఇప్పుడు అంత లేదు. ఏదున్నా ఇప్పుడు కనుక్కుంటారు అనుకోండి, ఒకవేళ నవంబర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వరకు ఉండాలి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ట్రంప్ లేదు, అన్ఫేవర్ గా వచ్చింది, ట్రంప్ కు వ్యతిరేకంగా వచ్చింది, మళ్ళీ మార్కెట్ పాజిటివ్ అయింది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. కొనుక్కున్న వాడు అంటే మినిమం మిడ్ టర్మ్ ఎలక్షన్స్, మళ్ళీ నెక్స్ట్ అమెరికా ఎలక్షన్స్ వరకు ఏదున్నా ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోవాలి, ట్రంప్ మారాలి, ఇక తర్వాతనే మన మార్కెట్. కానీ అంత లాంగ్ టర్మ్ అయ్యే వాళ్ళే ఇన్వెస్ట్ చేయాలి. ఈ షార్ట్ టర్మ్ 1 వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు అనుకునే వాళ్ళు చేయొచ్చు. అది రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సందీప్.